రండి వివాదము తీర్చుకొందము. హల్లెలూయా హల్లెలూయా. ఆ క్రింద వచనం పూర్తయిందా? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె హిమము వలె తెల్లనివైనను. రెండో భాగంలో రక్తం వచ్చి ఎలా శుద్ధి చేస్తుందో చెప్పారు. ఏమండి, అందరూ కూడా యేసు రక్తం శుద్ధి చేస్తుందని చెప్తారు, కానీ దానికి ముందు ప్రభు మనం అందరం యేసు రక్తాన్ని బట్టే వచ్చాం కదా, మనకి ఇంకా ఎందుకు అక్కడ హృదయ శుద్ధి వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అభిషేకంలో ఉన్నట్లు మనం ఉండలేకపోతున్నాం అనే సంగతి ఈ రోజు మనం నేర్చుకుందాం. దానికి కారణం ఏంటంటే, కమ్ లెట్ us reason together. కమ్ లెట్ us reason together. కమ్ కామా ఉంది, రండి మన వివాదము తీర్చుకుందాం. నిజంగా పేరులోనే ఉంది. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? పరలోకమందున్న దేవుడు చెబుతామన్నారు. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? తన కుమారులు కుమార్తెలుగా ఉండనయ్యున్న మనకందరికీ. రమ్ము, ముందేమంటున్నాడు ఆయన, రా. మనం ఏమనుకుంటామంటే వాక్యం అంతా చదివి రక్తం గురించి వెళ్ళిపోతాం. రక్తము వచ్చి శుద్ధి చేయడం కరెక్టే, కానీ దానికి ముందు దెబ్బలాట ఉంది నీకు నాకుని. వివాదం అంటే జగడం, పోరాటం. దేవుడికి నాకే ఎక్కడుందయ్యా దర్శనం భాగం ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను, చక్కగా నేను ఆ దేవుడికి సాక్ష్యం చెప్తున్నానంటాం, నిజమే. అవన్నీ కూడా మత సంబంధమైనటువంటి భౌతిక విషయాలు అవి చేస్తూ ఏం చేయాలి? అసలైనటువంటిది దేవుని వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వాలని. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? శరీరము, ఆలోచించే మనస్సు రెండు, దాని మధ్యలో ఉన్నటువంటి ఎడమ వైపు హృదయమే ఆలయం అనేటటువంటి మూడవ భాగంలోనికి దేవుడు ఎడతాడు. కాబట్టి యెషయా గ్రంథము గురించి ఇక్కడ 1:18 రండి వివాదము తీర్చుకొందమని ఎవరు చెప్తున్నారు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సెయిత్ ద లార్డ్ అన్నది పక్కనే. ఒకే వాక్యం అండి ఈవేళ మనం నేర్చుకునేది. పూర్తి వాక్యం కాదు అది, 18. ఒక్క లైను, రండి వివాదం తీర్చుకుందాం. అబ్బే లేదండి, నేను యెషయాలాగే ఉన్నాను, కారు వచ్చి నాకు దేవదూతలు ముట్టించారు, నా పెదవుల దోషం లేదు, నా శరీరం మా బాధ లేదు, అబ్బే నాకు దురాలోచన లేవు, నేను బాగానే ఉన్నాను, నేను చక్కగా దేవుని కొరకు ఎలా చేస్తాను అనుకుంటే మీ ఇష్టం. నేను మాత్రం యెషయా గారిని చూసుకుని ప్రవక్త ఎలాగంటున్నాడు, ప్రభువా నేను ఎన్ని బోధలు చేసినా, ఎన్ని చర్చిలకి ఓపెనింగ్ చేసినా, ఎన్ని స్థలాలు కొన్నా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఇక్కడికి వచ్చినప్పుడు వివాదం ఉందా నీకు నాకు అని చెప్తున్నావు. అయ్యా నేను ఒంటరిగా నేను నీ కుమారుని అవుదామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైనా ఆడదైతే కుమార్తె అవ్వాలి, మగోడైతే కొడుకు అవ్వాలి. మే హి యాడ్ హిస్ బ్లెస్సింగ్స్ టు హిస్ వర్డ్. చదవబడిన వాక్యమునకు దేవుడు తన యొక్క ఆశీస్సులు తోడు చేయును గాక. పరలోకపు తండ్రి, నీ వాక్యము నిమిత్తము నీకు వందనములు. నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ప్రభువా మాకు సహాయము చేయండి, ఎందుకంటే ఇప్పుడు అవగాహన చేసుకొనుటకు మేము వచ్చుచున్నాము. నీవు మహా గొప్ప బోధకుడు అయి ఉన్నావు. ఇప్పుడు అవగాహన చేసుకొనుటకు మాకు సహాయము చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎంత చిన్న ప్రార్థన ఏమండి. ఇక్కడ నీ వాక్యమే సత్యమన్నారు. చూడండి, దేవుడు భాగ్యవంతమైన నిజమైన నీ వాక్యమునకు దేవుడు ఆశీర్వాదము. కొన్ని క్షణములు ఈ వాక్యము నేను చెప్పుచుండగా దేవుడు ఆశీర్వాదమును తోడు చేయునుగాక అని చెప్పి మళ్ళీ ఏమన్నారు? రండి
వివాదము తీర్చుకుందామని యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అబ్బా, బైబిలులో దేవుని యొక్క మధురమైన వాక్యములలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వెర్సెస్ ఇన్ ద బైబిల్. బైబిలులో మాధుర్యమైన వాక్యములలో అది ఒకటి కాదా? అది దేవుడి దెబ్బలాట రమ్మని చెప్తుంటే మధురమైన వాక్యం అంటావేటి అనుకోవద్దు. మనం ప్రవక్తే అయ్యో నా అపవిత్రమైన పెదవులు, నా పెదవులు పోగలేదు నేను మాట్లాడాలంటే, ఆయన సేవ చేయడానికి పిలిచినటువంటి దేవుడే అపవిత్రమైన పెదవులు అని చెప్తున్నాడే. అయ్యా చూడండి, మాకు సహాయం చేయండి, నా హృదయం మీద ముసుగు తీసివేయండి, నాతోనూ మాతోనూ ఉండి వాక్యముతో మాట్లాడండి అని ఇక్కడ ఏమంటున్నాడైనా మధురమైన వాక్యముల బైబిల్లో అది ఒకటి అని చెప్పాడు. 37లో వచ్చాను, 36, 37 2 పేరాలు అయ్యేప్పటికి. ఇప్పుడు యెషయా ఈ యవ్వన ప్రవక్త తన రోజులలో దేవుడు చూసారా, దేవుడు రమ్మనకుండానే దేవుడు ఆలయంలోకి వెళ్ళాడు ఒక్కడోనో. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఆయనకి, ఆయన రోజుల్లో ఉన్నటువంటి చర్చ్ హ్యాడ్ గాట్ ఆల్ గాట్ అవే ఫ్రమ్ గాడ్. అందరూ ఏమైపోయారట, దేవుడి నుంచి దూరంగా పోయినట్టు. అసలు మనం ఎక్కడ పోయామండి, ప్రతి వారానికి 3 సార్లు వెళ్తున్నాం, లక్ష్మీబాబు వెళ్తున్నాం, పాటలు పాడుతున్నామంటే అది కాదు. అక్కడ లోపల మడత, మచ్చ, కళంకము, అపవిత్రత యావత్తు శుద్ధి చేయబడి మరియమ్మలాగా నా కడుపులోకి రండి, అయ్యా అనుమాన పడ్డాను కానీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ కడుపులో ఉన్నవాడు నువ్వే అని యేసేపు చెప్పినట్లుగా మనకి మగవాళ్ళలో యేసేపు, ఆడోళ్ళలో మరియా. బైబిల్లో మనకి వివాదం లేకుండా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఉదాహరణకి మగాళ్ళలో జోసఫ్, ఆడోళ్ళలో మేరీ. ప్రియులారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సంఘమంతా కూడా ఆల్ గాటవే, ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, మొత్తం సంఘం అంతా ఆల్ గాటవే. దే వర్ ఆఫరింగ్ స్ట్రేంజ్ సాక్రిఫైసెస్. పోనీ ఏమన్నా మనం చచ్చిపోతున్నామని చెప్పినట్లుగా వాళ్ళు బొల్లు ఇవ్వడం మానేశారా? ఏం చేసేవారు? దహన బలు అర్పిస్తున్నారు దేవుడి దగ్గరికి వచ్చి. దేవుడు ఏమంటున్నాడు, నా ముక్తికి ఎవడు అర్పించమన్నాడు? మిమ్మల్ని దహన బలు అర్పించడానికి అసలు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు? మీకు నాకు తగు ఉంది, ముందు తగు తీర్చుకోండి. మీకు నాకు మధ్యలో సమాధానం లేదు, నాకు దూరంగా అయిపోయేది. అప్పుడు రండి, ఎవడో నా ఆవరణలో నేను తప్పమన్నాడు అన్నాడు. ఇప్పుడు మనం చెప్పిన వాక్యాలు ఆల్గాటవి అని ఉంది. వాళ్ళు మానేశారా? దేవుడు మానేయలేదు, నామకార్థంగా అర్పిస్తున్నారు బలులు. అలాగే మనము కూడా పాడే పాటలు, చెప్పే సాక్ష్యాలు, లేకపోతే ఇక్కడ చేసేటటువంటి మత సంబంధమైన కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఈ నామకార్థంగా చేస్తున్నామా మనం? గాడ్ హెడ్ టోల్డ్ హౌ దట్ ఎవ్రీథింగ్ వాస్ గాన్. దేవుడు ఆయనతో ఏమని చెప్పాడు, పట్టకాలిచ్చి ముట్టుకున్న తర్వాత పెదవాళ్ళు పవిత్రమైన తర్వాత దేవుడు చెప్తున్నాడు, సంఘం ఎలాగుంది, దూరంగా పోయింది, ప్రతిదీ కూడా పోయింది, ఇక్కడ మంచి లేదన్నాడు. అక్కడ ఎవ్రీథింగ్ వాజ్ గాన్ అన్నాడు. హి వాజ్ డౌన్ ఇన్ ద టెంపుల్ వన్ మార్నింగ్ యాజ్ ఎ యంగ్ ఫెలో. ఓ యవ్వనమైన వ్యక్తిగా, బహుశా 40 సంవత్సరాల వయసులో యెషయా గారి ప్రవచనం ఆయన రాసింది పెద్ద ప్రవక్తలలో ఒకడు. ఏమండి, పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలలో ఈయన ఒకడని రాసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో గొప్పవారైనటువంటి దాంట్లో ఈయన ఒకడు. అక్కడ బైబిల్లో 66 గ్రంథములు ఉన్నవి, మరియు అక్కడ యెషయా పుస్తకములోనే 66 అధ్యాయాలు ఉన్నవని. బైబిల్ అందరిలో 66 గ్రంథాలు ఉన్నాయి, పుస్తకాలు. కానీ ప్రత్యేకించి యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాడు. యెషయా గారు ఎక్కడితో ప్రారంభించాడు? మధ్యలో ఉన్నాడు, కానీ ఆది కాండానికి ప్రకటనకి ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఈయన
ఆది కాండముతో ప్రారంభించాడు. అక్కడ ఉన్న మొట్టమొదటి తరము అనగా సృష్టి ఏమండి ఆది కాండంతో ప్రారంభించి ఎక్కడికి వచ్చాడు? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బుక్ మధ్యకి వచ్చాడు. ఈ ఎండ్స్ అప్ ఓల్డ్ టెస్టమెంట్ మలాకి దగ్గరకు వచ్చి చివరికి ఎక్కడికి వెళ్ళాడు? మధ్యలో ఇదిగో మార్గమును సిద్ధపరచడానికి ఒక దూతను పంపిస్తానని మధ్యలో పాత నిబంధనలో యెషయా గ్రంథములో చెప్పి మళ్ళా ఎక్కడది ప్రకటన గ్రంథములో కూడా దానికి కనెక్షన్ ఇచ్చాడండి. నిజంగా ఎలా రాశారంటే ఇది ఇలా వెంటంటే 66వ వచనం అండి. మళ్ళీ నీ 1000 పరిపాలన ప్రకటన గ్రంథములో అంటే ఏంటిది? నువ్వు ఏమీ చదవకుండా యెషయా గ్రంథం కంప్లీట్ గా చదివితే నువ్వు బైబిల్ చదివినట్టే అన్నది. అయ్యో బాబోయ్, 66 పుస్తకాలు ఉన్నాయి మొత్తం. 66లోనూ ఇదో పుస్తకం, కానీ 66 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. మళ్ళీ 66వ వచనంలో మిలీనియం అంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి ఉంది. యెషయా గారు కృపకు సంబంధమైన ఒక ప్రవక్త అని చెప్పారు. Isaiah is a prophet of grace. మనం తెలుగులో యెషయా అంటాం. బ్రహ్మ గారు మలాకి ఉందనుకోండి మలక అంటారు. ఏరియా ఉందనుకో ఎలైజా. కొంచెం తేడా ఉంటుంది పలకడం. కాబట్టి నీకు ఆ ప్రొనౌన్సియేషన్ తెలియాలంటే ఇంగ్లీష్. Isaiah is a prophet of grace. యెషయా గారు కృపకు సంబంధించిన ఒక ప్రవక్త. ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తం ఇంకా వస్తుందనగా ఏంటి ఏదైనా తోటలో చెప్పారు, ఇదిగో స్త్రీ సంతానంగా నేను వస్తానని దేవుడు చెప్పాడు. ఆ రక్తం గురించి మధ్యలో చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? రక్తం గురించి ఇప్పుడు ఇస్తాడండి. 18వ వచనంలో మొట్టమొదటి మనం ప్రారంభించిన రండి వివాదం తీర్చుకున్నామనే దానికి సెకండ్ పార్ట్ ఇప్పుడు ఎత్తాడు. రక్తం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన ఒక ఉదయ వేళలో దేవాలయము దిగువన ఆయన స్థానంలో ఉండి ఉదయ వేళ క్రింద పడి ప్రార్థన చేస్తుంటే ఆయన చుట్టూరు చూసినప్పుడు కెరూబిమ్స్ ఫ్లయింగ్ బ్యాక్ అండ్ ఫార్ త్రూ ద టెంపుల్. ఏమండి వెనక్కి ముందుకి ఊగుతున్నాయి కెరూబులు. 2 రెక్కలతో ముఖము, 2 రెక్కలతో పాదములు, 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ. పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతియగు దేవుడు పరిశుద్ధుడు. యెషయా గారు చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? ఇప్పుడు లుక్ అప్. అంత మహాప్రవక్త యెషయా గ్రంథం అంటే ఎలాంటి గ్రంథము? పైకి చదువుతున్నాడు. ఇప్పుడు ఓ ఈజ్ మీ, దేవుని మహిమ చూశాను. అయ్యా అపవిత్రమైన పెదవుల గల మనిషిని, అపవిత్రమైన పెదవుల గల ప్రజల మధ్య నేను నివసించుచున్నాను. అయ్యో నాకు శ్రమ అన్నాడు. ఓ ఈజ్ మీ. ఓ అంటే శ్రమ, WOE. ఓ ఈజ్ మీ, నాకు శ్రమ. ప్రవక్త అంటున్నాడు. ప్రవక్తగా పిలుపు తగిన విధంగా లేదని ఆయన బాధపడుతున్నాడు. మనం విశ్వాసిగా మనం బాధపడాలి. ఇప్పుడు అయ్యా నువ్వు నన్ను రమ్మన్నావు, కానీ నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి గొడవ ఉందని విన్నానప్పుడు ఎంతవరకు బాగున్నారని అనుకున్నాను, కానీ వివాదం ఉందని రమ్మని చెప్తున్నారు. అయ్యా 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 నా తండ్రి, నాకు శ్రమను ఆయనే అంటున్నాడు. ఇప్పుడు మనకు వచ్చిన శ్రమలో మనకి ఏదో కారణం ఉంది, వివాదం ఉంది. తోతూ వచ్చింది బలిపీఠం మీదకి, బలి ఏర్పడి జరుగుతుంది. ప్రియులారా, టాంగ్ అంటే పట్టుకారు తీసుకుంది. కోల్ లైవ్ హాట్ కోల్, మండిపోతున్నటువంటి బొగ్గు అనమాట. నిప్పు కణము తీసుకుని ఏం చేశారు? కమ్ టచ్ హిస్ లిప్స్, పెదవులకు తగిలించారు ఆ నిప్పు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నమాట. ఏమండి బాబు, 7 మెట్లండి నాయన.
కింద మెట్లో నేను తప్పకుండా తిరిగి జన్మించాలంటే తత్వాలు ఎప్పుడు వస్తాయండి బాబు? ఓనీ విశ్వాసాలకైతే తెలుసో తెలియకో జీవితంలో ఇంకో కొన్ని సంవత్సరాలు పోయాకెత్తారు. సేవకుడని కూడా వచ్చేసి మామూలుగా మా బోధ చేస్తున్నారు. నాకు అనుభవం ఉంది కాబట్టి ఒరే మీలాగా పొడుసప్పటి నుంచి వస్తున్నాను 41వ సంవత్సరంలో ఫస్ట్లో నాకు దేవుడు ఇచ్చారు నేను అని చెప్పేసి స్థలాలు కొన్నాను, మామూలు ఈ చర్చలు కట్టాను, ఓ బాప్తిస్తారు 100 మంది కొని 150 మందికి వచ్చాను, చాలా మీటింగ్లు పెట్టాను. అవి ఏమీ నా దగ్గరికి రాదు. యవనస్తులారా మీరు బలవంతులు. ఇప్పుడు ఉన్నటువంటి సరిపోదు. ప్రవక్త అయ్యో అంటున్నాడు, అయ్యో మాట్లాడడానికి అపవిత్రమైన పెదవులు అంటున్నాడు. బోధ చేస్తున్నాం, ప్రసంగం చేస్తున్నాం అంటే ఉడికొచ్చేస్తుంది. నేను బోధ చేయడానికి ఇక్కడ రావడానికి టైప్లో లేదు, ఇది రికార్డింగ్లో లేదు కాబట్టి క్షమించండి. అందుకే ఎదురుగుండా పెట్టుకుని ఏం చేస్తాం? బైబిల్ స్టడీ చేస్తాం. మొన్న 15 వచ్చిన దర్శనం నాకు వస్తే నీకు ఎంత ఇస్తాను అన్నాడు. దర్శనం అవుతుందని చెబుతా పెట్టి బైబిల్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు వాక్యమే దేవుడయ్యా. కానీ ఆ వాక్యం ఇక్కడి నుంచి పోగొడుతున్నావా? మనసులోకి వెళ్ళాక 2వ దశలో వెనక తిప్పుతున్నావా? హృదయమే దేవాలయం అని 3 దాంట్లోకి వెళ్ళిన తర్వాత మరియమ్మ యోసేపులకు అయ్యి ఇప్పుడు నీకు నాకు ఉన్నటువంటి దెబ్బలకు పోయిందయ్యా అని అప్పుడు చెప్తున్నావా? హల్లెలూయా. నీ సంతేలో అంతే. నేను మాత్రం దేవుడి దగ్గర ఇక్కడ తండ్రి నీకు నాకు మధ్యలో నన్ను పిలిచేటప్పుడు 70 రాకముందే 65 నుంచి మొదలెట్టాను. ఇలా ప్రసంగాలు చేయకూడదు, టేప్ బాయిల్ పెట్టేద్దాం. అందుకే టేప్ బాయిల్ పెడితే పార్సల్ ఎక్కలేదు అంటున్నాడైతే ఎవడో సేవ చేసేవాళ్ళు అందరూ కూడా నన్ను పక్కన పెట్టేశారు. ఒకప్పుడు నేను నేర్పించి నేను కష్టపడి చేసినప్పుడు అందరూ కూడా పక్కన పోయి రావట్లేదు. తప్పు సంగతి ఇది. యెషయా పైకి చూశాడు, అయ్యో నాకు శ్రమ. ఏం చూశాను? దేవుని మహిమ చూశాను. పరలోకము నుంచి దూత వచ్చింది, నిప్పు కడమ తీసుకొని పేదవాళ్ళకి తగిలించింది. ఇప్పుడు ఏమంటున్నాడు? పేదవాళ్ళకి తగిలించిన తర్వాత నౌ యు ఆర్ క్లీన్. ఇప్పుడు నువ్వు శుభ్రం అయ్యావు. యువర్ సిన్స్ ఈజ్ పర్జ్డ్. నీ పాపాలు పోయాయి. హల్లెలూయా. నౌ గో ప్రొఫెసై. ఇప్పుడు వెళ్ళి బోధించు. అది బోధ చేయడానికి ఎందుకు? ఇదేంటయ్యా ఎంత అలాగా బోధ చేస్తూ బోధ చేయడానికి భయపడుతున్నానంట పెట్టనుకుంటారేమో మీరు. ఇలాంటి యెషయా గారు నాటోడే నాకు అపవిత్రమైన పెదవులు ఉన్నాను, నా 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 తలంపులు బాగోలేదు, నా జీవితం బాగోలేదు అంటున్నాడు ఆయన. నేనన్నటువంటి అయినా కానీ మనం అర్థం చేసుకోవడానికి అందుకే వర్డ్ టు వర్డ్, పేరా టు పేరా. నేనే కాదు, అంటే ఇప్పుడే నేను క్లీన్ అయ్యాను, నా పాపాలు పోయాయి, నేను చాలా బాగున్నాను అనేటటువంటి వాళ్ళకి దేవుడు మాట్లాడ్డావు. దేవుడు వరుసగా మనమే వెళ్ళాలి, కానీ మన వరుసగా దేవుడు రాడట. దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి, ఆయన వరుసలోకి, ఆయన వాక్యంలోకి. ఆయన మన దగ్గరికి రావయ్యా ఆయన ఏమంటున్నాడు? కమ్ కమ్ అంటున్నాడు, రమ్మంటున్నాడు. ఆయనే మనం రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? లెటర్స్ రైజ్ అంటుంది. మనం కూర్చొని నీకు నాకు అన్నది ఏమన్నా ఉంటే చెప్పు. నీకు బదులు నువ్వు దెబ్బలు తినక్కర్లేదు. నీకు దెబ్బ వస్తే తిన్నాను నేను దెబ్బలు. 2000 సంవత్సరాల క్రితం అయిపోయింది దెబ్బ వస్తే. నాకున్నప్పుడు స్టేట్ ఇప్పుడు నాకు లేదండి. మగవాళ్ళకి వస్తుంది అది. వయసు పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా మగవాళ్ళకి వచ్చేటటువంటి వ్యాధి అది ప్రోస్టేట్. ఎంతోమంది ఆపరేషన్కి వెళ్ళారు. 25 సంవత్సరాలు అయింది. గోపాలరావు ఎవరో ఉన్నాడు అక్కడ ఈయన ఉన్నటువంటి ఏరియాలో జంక్షన్లో. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ప్రోస్టేట్ ఉంది కానీ మొదలెక్కర్లేదు అన్నాడు. ఏమంటే ఈ పాటికి ఈ బ్రహ్మయాం గారు వర్తమానం లేకపోతే ఆపరేషన్కి వెళ్ళాలి నేను 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు. వయసు పెరిగైపోతుంది. ఎందుకంటే రక్తం దొరుకుతుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఒడేసేస్తుంది. మనసుమా దేవుని మహిమ చూశాను. అపవిత్రమైన మనిషిని, అపవిత్రమైన, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నాడు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. ఏమండి, ఒక్కోసారి మనం బాగానే ఉందాం అనుకుంటాం, కానీ మనం ఉన్న మన కుటుంబం, మన ప్రజలు, మనం పనిచేసేవాడి మధ్య ఉన్నప్పుడు మనకు అనవసరంగా తగులుకుంటాయి కొన్ని.
ఆడేదో పూతాడతాడు, అది రికార్డింగ్ మనం చేసుకోవాలని చేసుకోం. ఇంకొకప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు అదే రికార్డింగ్ మళ్ళీ వస్తుంది. నిజంగా మనకి కావాలా ఆడాడిని పోతూ, కానీ ప్రార్థనలో అయిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యలో అది ఉంటుంది. అందుకే నేను ప్రార్థనలో మీకు అర్థమైందో లేదో కానీ 20 నిమిషాల వరకు అసలు ఒక్క మాట కూడా మాట్లాడినాను. మోకాళ్ళ మీద ఉండేవాడిని. అరగంట వరకు నిశ్శబ్దమే. దీన్ని ఎలా ఉంటాడు? నాకేమో లదీడి తగ్గి ఇంకో అంతస్తు ఇవ్వండి, నాడికి రికార్డు ఇవ్వండి, నాడికి ఏమో ఉద్యోగం ఇవ్వండి అంటారు. ప్రతి పర్సన్ మాట్లాడకుండా ముందు ఎలా ఉంటాడేంటి? అసలు ప్రార్థన చేయకుండా ఎలా ఉంటాడేంటి మౌనంగానే? చాలామంది చెడు నోటంలో మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటాను చూసాను. సామూహికంగా ఉన్నప్పుడే నేను నోటంలో మాట ప్రార్థన చేస్తాను, కానీ 20 నిమిషాలు అరగంట వరకు నువ్వు మౌనంగా ఉండి గేదెలు కుక్కలు మధ్యలో నువ్వు యదవాండం బద్ది అండం మనం చేసిన అన్నీ కూడా పోవడానికి 20 నిమిషాలు 10 నిమిషాలు. ఇంతకుముందు అయితే నాకు 20 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 5 నిమిషాల్లో నేను లెవెల్కి వచ్చాను. నా వయసు బట్టి నీకు అలా ఉండదు. ఏడిపించేసింది మీ వయసులో. నాకు అప్పుడు అన్నీ చదివానండి వర్తమానాలు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో నీకు తెలుసు. నువ్వు చాప మీద ఉన్నావా, నువ్వు పర్వతంలో ఉన్నావా, రెక్కలగలవా అంతా ఎగిరిపోతున్నారు ఉంది పాట. మళ్ళీ పాటలు ఎత్తే మనకు టైం చాలదు. అక్షరాది రెక్కల మనవలే, అక్షరాది యవన వలే యవనం కొత్త దక్కుతున్నట్లు అడుగు తీసి అడిగిపోయి నా 20 నిమిషాలు ఓన్లే గంట అయిపోయింది. చూశాను, గంట దాటేసింది. కూర్చుందామా అనిపిస్తే ఓరి నీకు అలవాటే కదా. ఇప్పుడు మంటలు ఉన్నాయా నీకు? మామూలుగా మంటలు ఉన్నాయి నడిచేటప్పుడు, కింద మంటలు వచ్చాయి. మంటలు లేవే, ఇంకో గంట 20 నేను అలా ఉంటాను. నిశ్చయంగా 3 గంటలు బజార్కి వెళ్ళేటప్పుడు మోకాళ్ళ మీద ఉన్నారు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ దుమ్ములు గుచ్చుకోక ముందు 20 సంవత్సరాల ముందు మళ్ళీ బజారు చేసుకుని వచ్చారు. 2.5 గంటలు అయింది. మానేసి మళ్ళీ మా మోకాలు ఉన్నానేమో అని డాడీ అప్పటి నుంచి ఉన్నారా మానేసి చూసారన్న. ఇప్పుడే లేచాను అని చెప్పాను. అమ్మ బాబోయ్, అప్పటి నుంచి మోకాళ్ళ మీద ఉన్నారా? ఏ ఆత్మని ఎవరి గురించి చేస్తాను? నోరు పెట్టుకుని అరగంట మౌనంగా ఉండాలి. ఇంకొక అరగంటకి నువ్వు చాప మీద ఉన్నావా, నువ్వు మేఘాల్లో అయిపోతానంటే ఉంటుంది. కైలాస మహర్షి గురించి చెప్తున్నాడు. ఈ తప్పడుగా ఉండేటటువంటి మీ సెల్స్లో ఆ చెత్త చెదారం అంతా చూడకండి. కైలాస మహర్షి పుస్తకం ఉంది లైబ్రరీలో. బ్రహ్మ గారితో కాకుండా ఆ కైలాస మహర్షి బుక్ చదివి ఇంతకుముందు ప్రతిభ నుంచి చదువుతూ వచ్చి 430, 50, 80, ఇప్పుడు 500 సంవత్సరాలు చెప్పారు. ఇప్పుడు అన్నాడు మరణం లేదు ఇంకని చెప్తున్నాడు. రాత్రి సెలలో చూస్తున్నాను. ఆహా, బాగానే చెప్తున్నాడు. వీడేవాడు ఇలాంటి వాడు చూడాలి. ఇక్కడి నుంచి అనవసరం ఇలాంటి చెత్త చెదారం అనుకున్నాను, కానీ సాధు సుదర్శనం గురించి చెప్తున్నాడు ఈ పాస్ట్ వాడు. లేకపోతే కైలాస మహర్షి గురించి చెప్తున్నాడు. మహమ్మదీ కులంలో పుట్టాడట. 70 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత చదివాను ఇవన్నీ. మళ్ళీ ఒక పుస్తకం ఎక్కడుందో చదవడానికి నాకు లేదు. ఎప్పుడో చదివాను, 35 ఏళ్ళ క్రితం చదివాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు సెలవు అలర్చి చూడు. అందుకని ఆయన చెప్పారు, ఎలక్షన్ అప్పుడు నేను చూశాను, దేవా నన్ను క్షమించని వదలగొట్టుకోవడానికి. అదే దెబ్బలాట అంటే దేవుడికి. నాకు దేవుడికి ఉండే దెబ్బలాట్లు అలాంటివి ఉంటాయి. నీకుండి ఏమీ లేవనుకుంటావు నువ్వు. చాలా ఉంటాయి. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు సన్నిధిలోకి వచ్చి వెలుగులోకి వస్తే వెలుగు సమస్త విధములైన నీతి సత్యము సమాధానము దాంట్లో కనబడుతుంది. ఎప్పుడు తెలుస్తుంది నీకు అది? నీతి సత్యము సమాధానము సమస్త విధమైన వెలుగు నీ మీదకి వస్తే, ఇవ్వడానికి టైం ఇస్తే, ఇవ్వడానికి నువ్వు ఇప్పుడే పొడుసుగా ఉన్నప్పుడు నీ మోకాళ్ళు ఏం చేయాలా? నల్లటి అట్ట. నువ్వు ఎర్రగా ఉన్నావు అనుకో, నువ్వు పైన ఎర్రగా ఉంటావు, నీ మోకాళ్ళు నల్లగా ఉండాలి అట్టగా. నేను పెళ్ళి అవ్వకముందు నా మోకాళ్ళు అట్లలాగా అయిపోతే, అందుకే అంతసేపు 2.5 గంటలు ఎలా ఉన్నాను, 3 గంటలు 3 రోజులు ఎలా చేశాను ఉద్యోగం చేస్తా, ఉపవాసము. సత్యానంద గారు 7 రోజులు ఎందుకున్నారు, నేను ఎందుకు చేయలేదు? పౌరుషం
నాకంటే 30 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు అంటుంటుంది కదా నాకంటే నాయన. నేనెందుకు ఉండకూడదు? 7 రోజులు అయిన ఉంటే ఆ పౌరుషం ఎందుకు రావట్లేదు మనకి? మరి నేను ఉద్యోగం చేస్తూ అప్పుడు మ్యారేజ్ అయ్యేటటువంటి పరిస్థితి కొన్నా. ప్రియులారా, ఇక్కడ శ్రమలు మామూలే, కష్టాలు మామూలు ఎందుకు వస్తున్నాయి? దెబ్బలాట ఉంది దేవుడికి మనకి మధ్యలో ఉంది. యు ఆర్ క్లీన్, యువర్ సిన్స్ ఇస్ పర్జ్డ్. ఇప్పుడు నువ్వు శుద్ధయ్యావు, నీ పాపములు పవిత్రమయ్యాయి, పరిశుద్ధమయ్యాయి. యేసు రక్తం కడిగిందయ్యా నిన్ను. ఎల్లు ఇప్పుడు ప్రవచించు, ఇప్పుడు నువ్వు రాజు దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా అపవిత్రమైన అయ్యో దేవుని మహిమ చూశాను, అసలు బతకూడదు నేను, దేవుని మహిమ చూశాను. మనం కూడా దేవుని యొక్క అభిషేకం మన మీద రావడానికి దోత వచ్చింది. ఏకరీతిగా ఉన్నాడు కాబట్టి నా మీదకి వెళ్ళిపోతుందని నేను ఎలా ఉన్నాను అనుకోవాలి. ప్రభు నీకు నాకు మధ్యలో ఏముంది? టైమి దేవుడికి చాలు. దక్షిణ భాగం టైమి, డబ్బులు ఇవ్వడం పేరెంట్స్ అంటది. దోత వచ్చింది, నీ బాబాలు పోయాయి, ఇదిగో ఎవరు వెళ్తారు నా గురించి సేవకాన్ని అడిగారు. నేను వెళ్తానండి అన్నాడు. ఇంతకుముందు ఎక్కడ కూర్చున్నాడు? రాజుగారి కోటలోకి వెళ్ళేవాడు సార్ రోజంతా అలా చేసేవాడు. మనం కూడా అలా కాలక్షేపం చేస్తున్నాం. మిమ్మల్ని ఎందుకంటే అలా నేను 3 ప్రార్థనలు చేసిన, మధ్యలో ట్రాన్స్లేషన్ చేసిన, ఎవడన్నా వస్తే ప్రార్థన అనేసి అయ్యో ఏమనుకుంటాడు కాబట్టి దేవుడు ప్రేరణించేస్తాడు. ఎవరికో ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటాం, దేవుడు రాకుండా వచ్చేస్తుంది. ఎక్కడ అవసరం? ఏ పేదోడు, ఎవడికి వస్త్రాలు లేవు, ఎవడికి పోలేదు, ఎవరినా కారులో నేను ఖాళీకి వెళ్తున్నాను, దైవజనులు వెళ్ళేటప్పుడు లేకపోతే కారులు ఎక్కించుకుందాం, లేకపోతే ముసలాయన అటువంటి దాంట్లో పోతున్నాడు, ఆ కాయగూరలు తెచ్చుదో అటువంటి దాటేద్దాం. ఏంటిది? మాస్టర్ గారు వెళ్ళిపోయాడు, యాత్రికుడు వెళ్ళిపోయాడు. అయ్యా మంచి సమరయుడి కథలో మామూలు విశ్వాసం వెళ్ళి సాయం చేశారు. అందు గురించి ఇప్పుడు సరి చేసుకుని వచ్చి నాలా ప్రసంగం చేసేవాడు అందరినీ నమ్మకండి. ప్రభా ఇతడు నీ చేత పంపబడినవాడా వాక్యం చెప్తున్నాడు అని అడగడు. సత్యానంద గారు అలాగని వారండి మన పెద్ద పాస్టర్. ఏమండి వచ్చినవాడు అలా కూడా ఆయన ఉద్దేశం ఏంటి? పచ్చికాయలు తిని ఉప్పు తగ్గించి తర్వాత ఏమంటే ఉప్పు అన్నంలో 10 రోజులు నీళ్ళు వేసుకుని ఎవడం తగ్గడా? ఏ పర్సన్ మీరు అంటున్నారా? ఎలాంటి చెప్తుంటే ఎవరి నేమ్ గారు తెలుసు, అంటే చెప్పారు సంత సత్యానం అంటారండి అన్నాడు ఈ అన్నం. కానీ ఇక అన్నవరంలో పాస్టర్ అలాగనలేదు. ఏమండి నేను అతనిలాగా అనలేదని సత్యానందం గారి గురించి నాకు పాయింట్ చెప్పండి. ఆయన ఎక్కడ ఉన్నాడు? మంచి నీళ్ళు వేసుకుని తిని పాస్టర్ ఎక్కడైనా ఉన్నాడా? సప్పుడు ఎవరైనా ఎందుకు? భార్య ఎదగలిగిన వాడు భార్య యోర్దాను నదిలోకి వెళ్ళి బట్టతో రెడ్డిగా విడిపోకముందు స్త్రీల దగ్గరికి మీరు దూరంగా ఉండండి, ఈ బట్టలు తుక్కోండి అని సేవకులకి ఎలాంటివి చెప్తారు? సేవకులు మీటింగ్లో అందుకే పెట్టడం మానేసి తట్టుకోలేకపోతున్నారండి. తిరిగి జన్మించడం పుస్తకం ఇస్తే ఎవరిని 10 నుంచి మానేశారు, పెట్టండి పెట్టండి అదిగో రేపు వస్తారు. వాళ్ళందరినీ చెప్తారు కానీ అందరినీ వెళ్ళాను. 33 నేను 15 మందికే పిలిచాను. ఎందుకంటే అందులో పెట్టండి అనేటటువంటి మనం వెంబడించే వాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు కొంతమంది. అయ్యా ఈ దశంభాగాలు పట్టుకెళ్ళి అనవసరంగా 500 ఇచ్చి వాడు భోజనాలు బట్టి దేవుడు డబ్బులు వృధాగా చేస్తున్నానా? మీరు బాగానే ఉంటారు, మీకు ఆశీర్వాదం అవుతుంది మీరు ఇచ్చింది, కానీ నేను బుక్ అవుతాను. అలాంటి తగ్గులు ఉంటాయి దేవుడికి. మీకు ఉన్నటువంటి ఎలాంటియో మీరు చూసుకోండి. దేవుడికి సమయం ఇవ్వండి. మన కుటుంబంలో ఒక్కడు బాగుంటే మన విశ్వాసం ద్వారా కుటుంబం అంతనే చనిపోయే లోపల రాకడొచ్చే లోపలే కుటుంబం అంతా కూడా ఒకప్పుడు 2-3 భాగాలుగా ఉండి ఓడుకోండి. ఇప్పుడు నోటి నుండా నాకు వెలుగు ఉంది. అయ్యా నా కుటుంబం అంతా ఇప్పుడు వ్యతిరేకం ఉండేది. భార్య ఒప్పుకుంటే భర్త ఒప్పుకోడు, భర్త ఒప్పుకుంటే భార్య ఒప్పుకోడు, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి పడదు.
కానీ అలాంటప్పుడు తల్లిదండ్రులు బాగపోతే పాలకులు ఏలుదురు అని ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథం చదివితే నువ్వు బైబిల్ ఫుల్గా నువ్వు చదివినట్టే అంటున్నారు ప్రవక్త. ఇక్కడ చూడండి, ఏమండి 36 నుంచి 4 బేరాలు వచ్చామండి. ఇప్పటికి 40వ బేరాతో 5 బేరాలు పట్టుకుని ఆ పెదవులకు తగిలించడం. ఇప్పుడు ఇంకా పైకలా జరిపేస్తున్నాను నేను. దేవుని చిత్తమైతే ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ రాత్రులు విమోచనము, దేని నుంచి విమోచనం? పాపము నుంచి నువ్వు విడుదల అవ్వాలి ముందు. అది నీ అందాలకు నువ్వు బోధన చేస్తున్నావు, నీకు కావలసినటువంటి ప్రయాణానికి వాహనాలు తీసుకుంటున్నావు, అవి లేవు నాకేమని అడుగుతున్నావు, ఇస్తాడు. అది రెండవది. కానీ ముందు మొదట నా రాజ్యమును, నా నీతిని, ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదట నా రాజ్యమును వెతకమన్నాడు. నో రీజన్. ఇప్పుడు వచ్చి వివాదము తీర్చుకుందాము. దేర్ ఇస్ రీజన్స్ టు ఆల్ థింగ్స్. అన్ని సంగతులకు వివాదములు, సకారణములు. కారణం ఏంటో కారణాలు ఉన్నాయట మనకు సమస్త సంగతులకి. రండి కలిసి దెబ్బలాట. నీకు నాకు దెబ్బలాట ఉండదు. రావయ్యా నా కొడుక. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏ గ్రంథంలో పేరు రాసుకున్నాను. అంతేకాదు నువ్వు ఇలాగే చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. రా రా వివాదం తెచ్చుకుందాం. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటిది. కమ్ లెట్ us reason together. Say the Lord. యెహోవా దగ్గరికి ఆలోచన సభలోనికి వెళ్ళి ఆయన దగ్గర వివాదము తీర్చుకుంటకు వుడ్ యు లైక్? నువ్వు ఇష్టపడుతున్నావా? పక్కకెళ్తే నాకు పాపం అన్నప్పుడు ఏం చేస్తున్నాను? రికార్డింగ్లో లేదు కాబట్టి ఏమంటే మీరు ఎవరైనా ఇలా చెప్పచ్చు. నాలాగే ఇది తగిలించుకునే వద్దు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి దాంట్లో ఇది చాలా కష్టం. తీసేసి మళ్ళీ తగిలించడం అంటే కష్టమని. మైకు హై క్లాస్ మైకు, మామూలు అనుకున్న మైక్ కాక ఇంకా కాస్ట్లీ మైక్ తెచ్చారు బ్రదర్ గారు. కాబట్టి మీరు ఇదే విధముగా నాలాగా అరగంట కాకపోయినా నీవు బైబిల్ చదివినప్పుడు ఒక పేరాన్ని నేను ఆకర్షిస్తాను. ఆ పేరాలో ఉన్నది నువ్వు హెచ్చరిక ఇవ్వచ్చు. సాక్ష్యాలు చెప్పండి ఎవరో రాలేకపోతున్నారు. కారణం ఏంటి? వివాదం ఉందన్నమాట. దేవుడి దగ్గర ఇంకా చాలా సంగతులు, చాలా కారణాలు ఉన్నాయి. నీకు కలిసి వివాదం తీర్చుకుందాం. యెహోవా ఎలాగ రమ్మని చెప్తున్నాడు? ప్రభు యొక్క ఆలోచన సభలో వచ్చి కూర్చుని విచారించుటకు ఉడిట్యునై నువ్వు ఇష్టపడుతున్నావా? ఎవడో అన్నాడు ఒకడు వచ్చి, సహోదరుడా నేను కానీ ఒక దర్శనము చూడగలిగితే, ఇందాక నేను చెప్పాను, అతని చుట్టూ నా చేతులేసి నా నిజమైన సోదరుడా, నా ప్రియమైన సహోదరుడా, నీవు బైబిల్ తెరచి చదువుచున్న ప్రతిసారి నీవు దర్శనము చూచుచున్నావు. దేవుడు తనకు దాని నీకు కనపరచుకొనుచున్నాడు. హల్లెలూయా. ఏమండి మన చదువు లేని వాడి సంగతి? మనం చదువుకున్నాం. ఎప్పుడైనా మన ఇంట్లో చదువు లేని వాడికి అలాంటి వాడికి కూర్చోబెట్టి, అమ్మమ్మ కూర్చో, ఇప్పుడు నేను చాలా మంచిగా చదివాను, నాకు ఎంత చాలా మంట కింద ఉందమ్మా హృదయంలోను, అమ్మాయి రాబసుకున్నటువంటి మంట నాకు వచ్చింది, నేను ఆగలేకపోతున్నాను, సాక్ష్యం చెప్పడానికి బుధవారం శుక్రవారం ఆదివారం వెళ్ళే వరకు ఆగలేకపోతున్నాను. అమ్మమ్మ కూర్చో, నానమ్మ కూర్చో, మామయ్య కూర్చో, రండి తాతయ్య ఇక్కడ కూర్చో. అవి నువ్వు చెప్తున్నావా? మై బిలవ్డ్ బ్రదర్, నా ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, నువ్వు బైబిల్ తెరిచిన ప్రతిసారి యూ సీ ఏ విజన్. నీవు దర్శనం చూసినట్టే. హల్లెలూయా. బ్రహ్మ గారికి మెలకువలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చినట్టుగా మనకు రాక్కలేదు. ఎవడో జరగబోతున్నాయి మనకు చెప్పరు. కానీ మన హృదయంలో మచ్చ ఉంది. కొడుకు, నా కొడుకవు, నా కూతురావు, అది కానీ తొలగించుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే నేను అక్కర్లేదు. నీవు చేసిన ప్రార్థన వల్ల దయానందరాజు ఇప్పుడే మెట్లు దిగేటప్పుడు ఇక్కడే మొదలెడతాడు మాట్లాడు గలగల. ప్రతిపాడు మా నా కూతురు చెప్తుంది, ఇదిగో అవి
బాబు ఎప్పుడు నుంచి ఇలా మాట్లాడుతున్నావు గలగల మాట్లాడేస్తున్నావు బట్టి అసలు నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది కాదు అంటున్నానని చెప్పింది, రూత్ చెప్పింది, ఆవిడకి వచ్చింది, మీరు కూడా వచ్చాయి, మీకు కూడా వచ్చాయి, ఈ అమ్మాయికి వచ్చింది ఒకటో రెండో. ప్రియులారా, ప్రతి సంఘంలో లేనోడికి, ఆయుర్వేద హాస్పిటల్లో రాజమండ్రి రోడ్కి, అస్సలు మన గురించి తెల్లనోడికి, ఏదో కట్ చేయడానికి, ఎంట్రుకలు కట్ చేయడానికి ఒకటి రమ్మంటే వైద్యం వదిలేయండి, అతను మాట్లాడేస్తాడండి అని చెప్పాడు ఫోన్ చేసి. ఇప్పటికీ నాకు అది జ్ఞాపకం. క్రైస్తవుడు కాదో నాకు తెలియదు, నాకు కళ వచ్చిందండి రాత్రి చెప్పాడు. మనకు సంబంధికుడు కాదు అతను, నిజంగా అతను ఎవడో అతని నెంబర్ తీసుకుని అతని పేరు ఉంటే ఇంకా చక్కగా చెప్పగలుగుతాను నేను. ఇన్ని సాక్ష్యాలు దేవదూతలను కూర్చిన ఎంత సమూహము మనకి ఉండగా ఎంత ఉంది మనకి? దేవుడు మనకి ఎంతో తెచ్చేశాడు. వీళ్ళరా, ఇక్కడ నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు నువ్వు కాదు, నేను పెళ్ళి అవ్వకముందు రౌతలపూడిలో ఇంకా పెళ్ళి 3-4 సంవత్సరాలు పోతుందనగా ప్రతిపాడు వెళ్ళకముందు ఏమండి రౌతలపూడిలో ఉన్నప్పుడు 4-5 సంవత్సరాలు పెళ్ళి అవుతుందనగా నేనే వంట చేసుకుని పని ఏముంది, బయటికి వెళ్ళాం కదా, బైబిల్ చదువుకుంటుంటే ఆ పక్కనే సాయిబుడు, ఈ పక్కన చాకళ్ళు వచ్చి ఓ పిల్లడా ఏ సోమాటలు చెప్పు వారి ఈ రేడ్రా బాబు నేను ఇల్లు అనుకుంటా వారి అన్నారు. అమ్మా తర్వాత అమ్మటారు, అమ్మా రెండు అనేవాడు. ఆడపిల్లందరూ వచ్చి కూర్చుంటే చిన్న మీటింగ్ లాగా ఒక రోజు 2 రోజులా బడికాను వీళ్ళకి వాక్యం చెప్పడం చెప్పేసేవారు వచ్చి, పిల్లడా రా 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 అన్నం తెలిసేవా ఏమనుకున్నా, ఇంకా ఆడలో కొడుకులాగా అయిపోయేవాడిని. ఇంకో కొడుకే బాబు రా ఏ వండేసుకున్నావా అయిపోయిందా వచ్చేయమా అని వారు వచ్చేయండి అమ్మా అనివ్వండి. నాకు సగం అవుతుందని తెలుసా, ట్రాన్స్ఫర్ అయిపోయి పత్తిపాడు వెళ్ళిపోయాక నువ్వు చెప్పినట్లు ఇక్కడ పాస్టర్లు మా బతికేంటని వచ్చారు. పత్తిపాడు ఎక్కడ, రతులపూడి ఎక్కడ? కత్తిపూడి నుంచి ఏమో 17, ఇక్కడి నుంచి ఏమో 17, 36 కిలోమీటర్ల దూరంలో. నేను ఎలా చేయను పత్తిపాడులో రౌతులపూడి, పగలేమో పత్తిపాడు, రాత్రేమో రౌతులపూడి. బెల్లగొట్టగానే హెడ్ మాస్టర్ వద్దన్నాను, 50,000 పోతాయి నీకు అన్నాడు ప్రసాదం మాస్టర్. పోతే పోలేమయ్యా, బెల్లగొట్టగానే నాకు రౌతులపూడి పోవాలి రాత్రులు, పగలేమో 1. అప్పుడు 2, ఇప్పుడు ఎన్ని 12-15 ఉంటాయి సంఘాలు 5-6 జిల్లాలు. నేను ఎలా చెప్పుకెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తే కుదరదండి. నీకు నాకు చిన్నది ఏదైనా ఉంటే తేల్చుకోమందు. నువ్వు అవన్నీ పక్కన పెట్టు, నువ్వు ఎన్ని గుళ్ళు కట్టినా, నువ్వు ఎన్ని కోటాలు పెట్టినా, నువ్వు ఎంత ఎగిరి ప్రసంగం చేసినా నాకు వద్దు. నీకు నాకు మధ్యలో ఇది ఉంది. అమ్మ బాబోయ్ నేనైతే అమ్మ పెట్టేసి మరి అక్కడ ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా రేపి ఇందులో ఎవరైనా నాలాగా ఎవరి పాస్టర్ గారు అనక్కర్లేదండి. లేదా కృపారావు గారికి ఒకవేళ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండి ఆయన చదువుతుంటే ఇంగ్లీషే కావాలండి, తెలుగు పుస్తకాలన్నా చదవచ్చు కదా. మన మదర్ టంగ్ మన మాతృభాషలో తెలుగులో చదివిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మామూలుగా ఇంగ్లీష్ రాకపోయినా చెప్పొచ్చండి. చదువు లేకపోయినా ఏంటి ఈ లాటోళ్ళు ఆ రౌతులపూడిలో ఉన్నాయని ఏం చేసేవాడు, టేపు విని అది చెప్పేవాడు. పక్షిరాజు ఎలా వచ్చింది, రెక్కలు పట్టుకుని వచ్చింది, ఉడతొచ్చి ఎలా మాట్లాడింది, ఇక్కడ కోడి పెట్ట ఎలా వచ్చిందని చెప్పేవాడు. అండి అక్షర ముక్కలు లేనివాడు రౌతులపూడిలోను. ఏమండి ఈయనే పాస్టర్ అన్నాను నేను కాదు రౌతులపూడికి, ఈ నాయుడు గారు పాస్టర్ అన్నాను నేను. ఏమండి ప్రతి ఆనపకాయ రైస్ డబ్బులు ఎన్నొస్తాయని నేను ఎప్పుడు వెళ్ళినా ఇదిగోండి బాబు పాస్టర్ గారు అని అన్నీ లెక్క చూపించుకోండి. నువ్వేనయ్యా ఇక్కడ పాస్టర్ లాగా పనిచేస్తున్నావు, నువ్వు విశ్వాసమైనది. ప్రతి సంఘానికి అలాగా ట్రైనింగ్ ఇచ్చి పెట్టేశారు ఒక్కొక్కరిని. ఏమండి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ, పాపం ఆశ్వంతగానే వెళ్ళకపోతున్నారు. మీ కుటుంబాలతో పోండియో పర్వాలేదు, మీరు ఏ సంఘంకి వెళ్ళినా నాకు చెప్పాలని ఎంతనా అని చెప్పండి. ఒకటి ఇంకొకటి ఎవడో వెళ్ళివ్వండి వద్దయా మా సంఘం నుంచి వస్తున్నారంటే తెగించి ఎవరో ఒకసారి స్టెఫన్ గారు లాంటి వాడు వెళ్ళారు, కానీ జయరాజ్ గారు నేను సిద్ధపడతానన్నారు. కానీ పాపం మనకి ఏంటంటే నాకేమో ఒక రకమైన కొట్టేస్తున్నాడు, నీకు కొట్ట
కొట్లేస్తున్నాడు. యెషయా గ్రంథం 58లోను ఉపవాసం గురించి చదువుతాం కదా, వాడు ఏం చేస్తున్నాడట? పాపకు కొట్లేస్తున్నాడంట. మిమ్మల్ని అట్లేదు, నాకు కొట్టేస్తాడు. ఎలాంటి కొట్లు నాకు వేసింది? దక్షిణభాగా నెల కొట్టు పెట్టాలి, నా ఇష్టానుసారంగా తీసుకోకుండా, లేకపోతే ఏదైతే దేవుడు ఇలా ఒప్పుకుంటున్నాడా లేదా చేయడానికి ఇందుకు రొటీన్ రక్షణ అమలు చేసిన వాళ్ళు ఏకనాథ్ తెచ్చి 1964 సంవత్సరంలో ఉదయకాలంలో ఉన్నటువంటి ప్రశ్న జవాబుల్లో, అయ్యా మా పాస్టర్ గారు లేరు ఇక్కడ అంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వాళ్ళు 6 ఉంటే ఒక్కడిని మగవాడిని వేస్తారు. 5 ఈ 7 మెట్లు ఎక్కువ ఉంటేనే పాస్టర్ గారు, లేకపోతే ప్రవక్త అపోస్తలుల ద్వారా క్యాసెట్లు ఇట్లా ఏర్పడమే. రొటీన్ రక్షణ అక్కర్లేదండి, దేవుడు చెప్పేవాడు. వారు కనిపెట్టలేకపోయిర్రి. దేవుడు మాట్లాడి జవాబు వచ్చే వరకు కనిపెట్టాలి. అసలు మనం ప్రార్థన చేయడం తెలుసు, దేవుడిని సమీపించడం రాలేదు. దేవుడి దగ్గరికి వచ్చి దెబ్బలాట ఆయనకి మనకి మధ్యలో ఏ చెడు ఉంది, ఏ చెడు తలంపు ఉంది, ఏ మడత మచ్చ కడత, ఇవన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి. నీ పాపాలు కడిగి పడ్డాయని దోత ఆ మండుచున్న నిప్పులు తగిలించింది పెదవులకి. ఎల్లు ఎవడెత్తాడు నా గురించి సేవకంటే, నేను వెళ్తానన్నాడంతే యెషయా. అలాగే దేవుడు చెప్తే రావయ్యా, అంతేగాని నేను చదువుతూ కూడా చూస్తాను నాకు ఇచ్చేసాక అంటే, నాకు కూడా 20 సంవత్సరాల నుంచి ఉన్నా ఇవ్వండి నేను అన్నాను. నా మీద కోపం వచ్చి మా అమ్మని ఇచ్చేస్తున్నాడండి, ఇంకేమీ లేదు నా మీద చెప్పాను. మద్రాసు ఎత్తడారు వాక్యము దేవుడై ఉండని వాక్యము శరీరధారి మన మధ్య నివసించిన ఇదిగో ఆది కాండం తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫస్ట్ తరానికి దగ్గరికి వెళ్ళారు. ఎవ్రీ టైమ్ ఈ ఓపెన్ ద బైబిల్. నువ్వు బైబిల్ తెరిచే ప్రతి సమయంలోనూ యు సీ ఏ విజన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దర్శనాన్ని చూచినట్టే. ఎక్కడికి వెళ్తుందా వాక్యం? ఎక్కడి నుంచి పోనెత్తున్నావా? మనసులోకి వెళ్ళెత్తున్నావా? రెండోది నీ హృదయంలోకి వెళ్ళెత్తున్నావా? అదే దెబ్బలాట దేవుడికి వాక్యం. పాపపు ఏంటి పోతుంది, టైం అయిపోయింది కట్టేరా అని. పాపపు రోమపత్రికలో పోయి 12 దాటేసింది. ఈ పాటికి కౌంటర్ పడతా ఉండాలి. నేను ఇలాగ వెళ్ళిపోతుంటాను, టైం చూడండి, క్షణంగా చూస్తాను. ఈ పాటికి అయిపోవాలి కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇక్కడ 41 దగ్గరికి వచ్చాము. 42 దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని సాక్ష్యం చెప్పాలని, కానీ ఈ వేళ టైం చాలు కాబట్టి ఐ రీడ్ ఇట్ సమ్ టైమ్స్. కొన్నిసార్లు నేను బైబిల్ చదువుతున్నాను, గెటప్ పైకి వెళ్తున్నాను, రన్ అరౌండ్ ద చైల్డ్, కుర్చీ చుట్టూరు తిరుగుతున్నాను, స్క్రీమ్ టు ద టాప్ ఆఫ్ మై వాయిస్. స్క్రీమ్ అంటే కాబట్టి స్క్రీమ్ అంటే కేకలు చేయడం అనమాట. ఎంతవరకు ఇంకా ఎంతవరకు అరవాలో టు ద టాప్ ఆఫ్ మై వాయిస్. క్రయేకి గురించి మళ్ళీ కూర్చుని కాసేపు దమాయించుకొని ఏడ్చి సెట్ డౌన్, రీడ్ ఏ బైబుల్ లిటిల్ మోర్, మళ్ళీ వచ్చేది, మళ్ళీ గెటప్, మళ్ళీ రన్ అవుట్ ద చైర్ అగైన్, మళ్ళీ చుట్టూరు తిరిగి మెయిన్ అంటే అక్కడ తుడిసి పిల్ల సంబడి ఎవరైనా ఆ పక్కకు వస్తే దేవుడు దిక్కు ఏమనుకుంటారు? దిగాడే మ్యానియక్ షటప్ ఇన్ దట్ రూమ్. ఎవడో పిచ్చోడు ఉన్నాడు గదిలో అని అనుకుంటారు. మానేశాడా? కేకలే చుట్టూరు తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు, మళ్ళీ కేకలేస్తున్నారు, మళ్ళీ చుట్టూరు తిరుగుతున్నారు. అలాంటి అనుభవం మీకు లేదు. కానీ మీరెవరో లేనప్పుడు నేను ఒక్కడనే ప్రసంగం చేసుకుంటాను. పైకి పోయి ఇక్కడికి వచ్చి ఎవడవుతున్నాను అన్నది నాకు సంబంధం లేదు. అది మళ్ళీ నేను ఎక్కడ తీసుకొస్తుంది? ఇప్పుడు నేను ఎలా చెప్పేటటువంటి ప్రసంగాలు ఎలా వస్తున్నాయి? అందరూ ఎందుకు మీరేనండి అరటిపండు వచ్చినట్టు బాగుందని నన్ను బాధపడుతున్నారు. ప్రియులారా, దేవుడి దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. వారందరూ ప్రవక్తల లేఖనములలో దేవుని చేత బోధింపబడుదు. నాలాంటి వాడి పక్కన తిరిగి 20 సంవత్సరాలు ఉన్నాను. రేపు పొద్దున చూడండి, స్థలం అన్నాను పెళ్ళలేదంటాడు ఒక ఆయన. ఓ పాస్టర్ గారు స్థలం అన్నాడు రౌతర్పూడికి. వద్దు ఎందుకైనా వాళ్ళైనా ఆయన అంటున్నారు, కానీ గొడవడేస్తాడు బాబోయ్. పోనీ రేపన్నా చెప్తామా వెళ్ళేటప్పుడు అనుకున్నా. పాపం చాలా కష్టపడి స్థలం అన్నాడు. రౌతర్పూడికి స్థలం దొరకపోతే కష్టపడి స్థలం అన్నాడు. తర్వాత ఇదేంటిది కరెంట్కి వేయించడానికి నేను ఉద్యోగం చేసుకున్నాడు కదా,
అమెరికాలో ఒక ఆయన 15,000తో పంపించాడు కరెంట్ లేదంటే. ఆ కరెంట్కి అది ఏంటంటారు, దానికి పెట్టి ఎలక్ట్రికల్ దగ్గరికి బైబిల్ ఎలా చదవాలో ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు నిజంగా నువ్వు అందరినీ ఇంటోటి మర్చిపోయి పక్కోటి మర్చిపోయి నువ్వు పనిచేసేవాడిని మర్చిపోయి నువ్వు గదిలోకి వెళ్ళి ఓ తోటలోకి వెళ్ళి ఓ కొండ మీదకి వెళ్ళి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళి నో మ్యాటర్ వాట్ ఐ యాక్ట్ లైక్ హియర్, నేను ఇక్కడ ఎలాగ ప్రవర్తిస్తున్నాను అనేది ఐ జస్ట్ ఫీల్. దేవుని పరిశుద్ధాత్ముడు నాలో వచ్చాడు, నా గురించి ఎవరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఐ ఆమ్ గోయింగ్ టు అనదర్ ల్యాండ్, నేను ఇంకో దేశంలో పోయాను అన్నాడు. ఈ ప్రపంచంలో బట్టి ఎక్కడ పోయాను, హల్లెలూయా. అలా చదివాము బైబిల్. కొండ మీద ఓదెబ్బా, మండ మీద ఓదెబ్బా, ఎన్ని గంటలు లేవాలి ఆరాధనకు వచ్చేవాళ్ళు, 3 గంటల నుంచి 6 గంటలకు ఆరాధన జరుగుతుందని చెప్పాను నాకు. ఏమంటే 3 గంటలు కాకపోయినా మధ్యలో గుడికెళ్ళినప్పటికీ కలస్తుంటుంది తెల్లవారుజాముని, ఖచ్చితంగా జరుగుతుంది అది. అందుచేతనే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవు, నీ మీద కూడా వస్తుందని చెప్తాను. అది ఏంటో చెప్పను. దానిపైన అలా చెప్పాను భార్య భర్తల గురించి. ఏమంటే క్యాన్సర్ నుంచి బాగైంది, బయటికి వెళ్ళిపోయింది స్నానాల నుంచి, బయటకు వెళ్తుందండి మన చర్చ పక్కన. ఎవరన్నా బాబు 85 గంటల బాబు తీసాడు పెద్దలందరూ. ఏమండి ముందుగా చెప్పాను, మీరు తప్పిపోయిన జాగ్రత్త అని చెప్పాను. అందరికీ కూడా చెప్పాను, కొన్ని ఫ్యామిలీస్కి డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు, మత్తు ఎక్కువై ఉన్నారు, వాళ్ళు మొత్తులుగా ఉన్నారు, ప్రవక్తల లేఖనాలను నమ్మని మందమతత్వంలో ఉన్నారని కొంతమందికి ఎవరో లేనప్పుడు చెప్పమన్నారు ప్రేమగాని. అలా ప్రేమగా చెప్పాను కొంతమందికి ప్రార్థన ద్వారా వాళ్ళు వస్తారని చూస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ యూ కెన్ సీ ఎ విజన్ ఎనీ టైం. ఏ సమయంలో అయినా నువ్వు చూస్తావు. యూ లుక్ ఇన్ టు ద బైబిల్, నువ్వు బైబిల్లో చూడు. మరి వారిని బట్టి శుభ ప్రార్థనతో సెలవు తీసుకుందాం.